మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఉండేటువంటి జగ్గారెడ్డి గారు ఇటీవల ఈటల రాజేందర్ మీద చేసినటువంటి అంటే ఏదైనా ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా ఉంటే ఇది తప్పు నువ్వు మార్చుకోమంటారు. కానీ ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, అంతేకాకుండా కేసీఆర్ ఓర్వలేకనే సహించలేకనే నిన్ను పంపించారని మాట్లాడిండు. అంతవరకు బాగానే ఉంది. నీకు ఏదైనా ఉంటే నువ్వు సీనియర్ మాట్లాడవచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు. అరే ఈటల రాజేందర్ నీ బట్టలు కూడా తీస్తామంటే ఏం నీకు తల్లిదండ్రులు నీకు ఏం నూరు పోసిండు, ఏం చదువుకున్నావు, ఏం సంస్కారం సభ్యత ఉంది, అసలు నీ అవతారం నువ్వు చూసుకోసారి ఫోటోలు. ఓ ప్రజానాయకుడు ఎందుకు ఓడిపోయినావు? నువ్వు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నువ్వు ఓడిపోయినావు. జగ్గారెడ్డి గారు మీరు ఇటువంటి ఈ ట్రాక్ నువ్వు ఎందుకు చేస్తున్నావు మాకు తెలుసు. ఎవరిని చూపెట్టింది మీడియా? మిమ్మల్ని ఎందుకు చూపెడుతుంది? ఏంది మీ స్థాయి ఏంది? ఈటల రాజేందర్ కంటే పెద్ద స్థాయి. ఈటల రాజేందర్ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు ఒక 30 లక్షల అంటే అంత పెద్ద నియోజకవర్గానికి ఆయన ఎంపీగా గెలుచుకున్నారు. అదే కాదు కదా, తెలంగాణలో ఆయన పాత్ర ఏంది? మీ పాత్ర ఏంది? మీరు ఎంతమందిని గెద్దాం? మీరు సార్ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలుపమన్నారు కదా. అయినా మీకు ఆ కేసీఆర్ గారి మీద మరి ప్రజలకు ఏమనిపించిందో ఇక ఆయన జోలికి ఆయన గురించి నేను మాట్లాడలేను. కానీ ఆ అవకాశం కాంగ్రెస్కి ఇస్తే అటువంటి దాంట్లో కూడా మీరు గెలవలేదు. మీరంతా పేడ్ ఆర్టిస్ట్. మీకు ఏదన్నా కాంగ్రెస్ పార్టీ నీకు ఏదైనా ఒక చిన్న పదవి ఇస్తానన్నా మీరు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేయగలుగుతారు. రెండవది, మీరు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. వేరే టీవీలలో మీడియాలలో ఎంతవరకు ఇస్తారు అనేది మనకు తెలుసు. కానీ మీడియాకు కూడా ఒక పరిధి ఉంది. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసినప్పుడు చేస్తారు. కానీ మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు ఏది రాసిస్తే ఆయన అదే మాట్లాడాలి, అదే చేయాలి. అదే జరుగుతూ ఉంది. నేను అతని ఈటల రాజేందర్ తోటి ఉద్యమకారుడిగా అతని కులాన్ని అడిగినావు. ఏంటి ఉద్దేశం? ఆయన కులాన్ని అడగడం ఏంటి? మరి ఇవన్నీ మంచిది కాదు. నీకేదైనా కావాలంటే ఈ పార్టీలో నీ మంచితనం చూసి నేను ఇవ్వచ్చు మీకు ఎందుకంటే మీకు కొంత సీనియర్గా మొదటి మీరు ఎన్ని పార్టీలు మార్చారండి? మీరు బీజేపీలో ఉన్నారా? బీజేపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిరా? టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినరా? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని పార్టీలు మారుస్తారు? మీకు ఉన్నటువంటి నైతికత ఏంది? ఎవరు నమ్మాలి? ఎందుకు మీరు నోరు పరేసుకుంటున్నారు? ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అండి, గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ గారు పంపించిండు. ఎస్, కేసీఆర్ గారు తప్పు చేస్తే పంపిస్తే కేసీఆర్ గెలవల్ల, ఆ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవల్ల. ఈటల రాజేందర్ గారు గెలిచాను కదా. కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టినో మీకు తెలుసు కదా. కోట్ల దళిత బంధు అని అదని కోట్ల రూపాయలు పెడితే ఆడ గెలిచింది ఈటల రాజేందర్ కదా. అంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రిని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలని ఒక బీసీ బిడ్డగా ఈటల రాజేందర్ ప్రశ్నించినందుకు, అదే విధంగా ఈరోజు జగ్గారెడ్డి ఒక రెడ్డి అనే అహంకారం చూపెట్టిన బట్టలు ఉడబీకి కొడతా అన్నది అంటే ఆయనకు దళితుల పట్ల, బీసీల పట్ల ఇక నాకు అనవసరంగా మీరు అంటే అతను ఎవడు, అతనికి ఉన్న రైట్ ఏందని మాట్లాడుతున్నాడు. గది చెప్పాలి. అది తెలంగాణ ద్రోహి కదా నువ్వు కదా. ఏం మాట్లాడావు? నీ రికార్డ్స్ అన్ని బయట తీస్తే బట్టలు ఉడబీకి ప్రజలు కొడతారు నిన్ను. ఈటల రాజేందర్ ఏమనంటే ప్రజలు బట్టలు కూడా తీసుకొడతారు. ఎందుకంటే ఆయన తెలంగాణ భాగస్వామ్యం ఉంది. అందుకోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద గెలిపించారు కదా. ఆ రోజున కేసీఆర్ ఎవరినో పెడితే ఆడ టీఆర్ఎస్ నుంచి అయినే కదా గెలిచింది. అయితే నీకు రెడ్డి వర్గం మీరే కావాలా? మీరేనా పరిపాలన? మీరేనా తెలంగాణ తెచ్చింది? ఎంతమంది మీరు? ఏం జరుగుతుందో మేము అనవసరంగా మీలాంటి వాళ్ళు చేయబట్టి రెడ్డి సామాజిక వర్గానికి కూడా చెడు పేరు తెచ్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు అదృష్టం అది రాసి ఉంది. మీరు ఈ రాష్ట్రాన్ని వచ్చిన మీరు ఈ తెలంగాణ ఆంధ్రాని మీరే పరిపాలిస్తున్నారు కదా. మొదటి నుంచి ఎవరు పరిపాలిస్తున్నారు? చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు ఈటల రాజేందర్ గారిని జగ్గారెడ్డి తిట్టినప్పటికీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా దీని మీద కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు? చాలా మంది స్పందించి చాలా చోట ప్రతి నియోజకవర్గంలో
ప్రతి నియోజకవర్గంలో అందరూ దీని మీద స్పందిస్తా ఉన్నారు. మొన్న హనగొండలో ప్రెస్ మీట్ అయింది, నిన్న వరంగల్ ప్రెస్ మీట్ అయింది, ప్రతి చోట అవుతుంది. రాష్ట్రంలో కూడా వాళ్ళందరూ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. అంటే ప్రతి చోట సీతారాం నాయక్ గారే ఉండాలి, ఎందుకు అనుచరుడు? నేనెందుకు నేను ఒక వరంగల్ ఎస్ ఆయన నన్ను ఎంత గౌరవిస్తాడో నేను కూడా ఆయనకు అంతకంటే ఎక్కువ గౌరవిస్తా. కారణం ఏంటంటే ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు అండి. అంత ఈజీగా తీసేస్తా ఏముండకూడదు తెచ్చారండి, నాకు అర్థం కాదు. ఎవడి ఈ వెదోలు ఇలా ఉన్నోళ్ళు ఉన్నదాంట్లో మంత్రులు ఎంతమంది, తెలంగాణకి ఏం సంబంధం వాళ్లకు? అయినా మీ అదృష్టం. కానీ మీ హద్దులలో మీ పరిధిలో మీరు ఉండండి. నోరు ఇప్పితే ఆయన మేము నోరు ఇప్పితే మీ బట్టలు వాతంటది అవే ఊస్తాయి. ఎవడు ఊసి మిమ్మల్ని ఊడగొట్టి కొట్టవలసిన అవసరం లేదు. మరి ఎందుకు ఆ బద్మాస్ మాట్లాడడం? కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అసలు నీవు అర్థంలో చూసుకోవయ్యా, నీ అవతారం ఏంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతకంటే ఎక్కువ మిగతాపోతే చేయలేము. ఎందుకంటే అది విన్న తర్వాత ఇది పార్టీ పరంగా కాదు, ఒక ఉద్యమకారుడిగా నేను మాట్లాడుతా ఉన్నాను. పార్టీ పరంగా కాదు, ఉద్యమకారుడిగా మాట్లాడుతా ఉన్నాను. నువ్వేందో మాకు తెలుసు, కనుక జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు కొరకు మీరు ఏమైనా చేసినా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీదే వస్తాయి, ఎన్ని గంటలు వస్తుందండి మీడియాలో అందరికంటే, అన్ని పేపర్లలో మీరు అడ్వర్టైజ్ ఇస్తున్నారనేది తెలుస్తుంది కదా. ఎందుకు రాదు సీతారాం నాయక్ది? ఏదైనా మాట్లాడితే 1 మినిట్ కూడా రాదు. ఈ దేశంలో మొదటి PhD తీసుకున్నా, దేశంలో మొదటి PhD ఉంది నాయక్కి. సోషల్ సర్వీస్ లో 10 అవార్డులు ఉన్నాయి, సేవా గోల్డ్ మెడల్ నిన్న గవర్నరే ఇచ్చిండ్రు. ఈ దేంట్లో తక్కువ ఉన్నాం. పార్లమెంట్ లో 140 ప్రశ్నలు వేసి 293 ర్యాంక్ వచ్చింది. ఏందేలే గిరిజన యూనివర్సిటీ దేలే, ఏం దేలే, రామప్పకు గుర్తింపు దేలే. ఇట్లా ఎన్ని చెప్పాలి మేము? మరి మేము ఎక్కడ నా నోరు జారినామా మాట్లాడే, కానీ మాది రావు. ఎందుకంటే మేము అడ్వర్టైజ్ ఇచ్చుకోలేము, ఆ స్థాయి అది కాదు. రెడ్ల రాజ్యంలో అగ్రవర్ణాల రాజ్యం అంటున్నారు మీరు. మళ్ళా రెడ్లని వాళ్ళు ఇట్లా కాదు, రెడ్లు బదనమయ్యే పరిస్థితి ఉన్నారని మాట్లాడుతుంది. లేదు, కంపల్సరీ రెడ్ల రాజ్యంలో ప్రతి చోట అవమానాలు జరుగుతాయి అనుకోవచ్చు. కాంగ్రెస్ అంటే రెడ్ల రాజ్యం అనే పేరుంది కదా. మీరు వాడు రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, ఎవరిని మనం అన్యాయంగా బుద్ధ చల్లకూడదు. అందులో రెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందరినీ ఒకటే దాంట్లో కట్టలేము కదా. నేను జగ్గారెడ్డిని ఏమంటున్నా, ఓసారి చూసుకో నీ అవతారం ఏంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మీడియాకి ఇంత ఎందుకు నీకే ఇస్తుంది, ఏది మీ స్థాయి ఏంది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏ పొజిషన్ ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఎందుకు కేసీఆర్ అనియులు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడరు? అంటే నీకు ఏదో నౌకరిస్తున్నావు మాట్లాడుతుంది, క్లియర్ అవుతుంది కదా. మరి దీని మీద ఎందుకు మీరు అనవసరంగా? ఇప్పటికే మీ మీద బాగా విమర్శలు వస్తూ ఉన్నాయి. సరి చేసుకోవడం మంచిది. కాదంటే మీకు తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.